చెప్పారు కదా. సో అంత ఈజీ కాదు, మన డెమోక్రటిక్ సిస్టమ్ లోనే బ్యూటీ అది. ఇప్పుడు రెడ్డన్ గారు, నాకు అంటే పోలిక్ కరెక్టో కదా మీరు చెప్పండి. వాగ్నర్ గ్రూప్ అని రష్యాలో ఈ మధ్య కాలంలో బాగా మనం విన్నాము. సరే, అది ప్రత్యేకమైన ఒక ప్రైవేట్ దళం, దాని కార్యకలాపాలు వేరైనా నాకు ఎందుకో ఇక్కడ ఆ సారూప్యత చేయాలనిపిస్తుంది. అంటే ఒక ప్రత్యేకమైన ఒక ప్రైవేట్ బలగాన్ని ఏర్పాటు చేసుకుని, సరే ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు పురమాయిస్తే, ప్రభుత్వం మీన్స్ ఇక్కడ ఆ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళు కూడా కొన్ని సొంత కార్యక్రమాలు చక్కబెట్టుకునే ఉంటారా? ఆ ఆరోపణలు కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. అంటే ఒక 4 పనులు వీళ్ళు చెప్తే ఇంకో 4 పనులు యాడ్ చేసి ఇంకో నలుగురిని బెదిరించి ఇంకో 40 కోట్లు 400 కోట్లు వాళ్ళ కింద లిస్ట్ కూడా మనం వేస్తున్నాం. ఒక్కొక్క బిల్డర్ల దగ్గర నుంచి ఎంత బెదిరించి తీసుకున్నారు అవన్నీ. అంటే ఎంత అన్యాయంగా ఉంది అసలు ఇది. జనరల్ గా జరిగేది అదే. ఎందుకంటే వాళ్ళ కోసం 10 పనులు చేస్తే నా కోసం ఏదైనా ఓ పని చేసుకుంటే తప్పేముంది అనేటువంటి ఇట్ ఈస్ నాట్ లీగల్ అనేది పోలీస్ ఆఫీసర్లు అందరికీ తెలుసు. దోస్ హూ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అందరికీ ఇట్ ఈస్ ఇల్లీగల్ అనేది తెలుసు, శుద్ధంగా తెలుసు. ఎందుకంటే ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి సంస్థని ప్రైవేట్ పరంగా చేసినట్టే. వన్స్ ఇఫ్ యు ఆర్ మిస్యూజింగ్ ది పవర్, అది దేశ భద్రతకు కాకుండా రాష్ట్ర భద్రతకు కాకుండా వేరే విధంగా వినియోగిస్తున్నాము అంటే వీళ్ళంతా చట్టం తెలియని వాళ్ళు కాదు. చట్టం తెలిసిన వాళ్ళు ఒకవేళ తెలియకపోయినా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏరా ఈ ఫోన్ ట్యాపింగ్ చేయమన్నారు, ఇది పర్మిషబుల్ అని ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నెట్లోనో లేకపోతే బుక్లోనో వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి ఇది రాంగ్ అని తెలిసిన తర్వాత ఒరే నేను తప్పుడు పని చేస్తున్నాను, ఇవాళ కాకపోయినా దొరికితే ప్రభుత్వాలు మారి దొరికితే నేను కూడా జైలుకి పోవాల్సి వస్తుంది అనేటువంటి భావన ఉంటుంది. అరే వాళ్ళు 10 చేసుకుంటున్నప్పుడు నేను ఒకటి చేస్తే తప్పేముంటే ఉంటుందని డెఫినెట్ గా. ఇప్పుడు ఏదైనా ఒక క్రైమ్ జరిగినప్పుడు చెప్పండి, ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు ఎంత పెద్ద తల తిరిగిన ఎంత అనుభవం దొంగ అయినా ఏదో క్లూ వదిలేస్తాడు పోలీసులకి. ఆ క్లూ పట్టుకునే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వెళ్తాడు, మొత్తం బయటికి లాగుతాడు. అలా ఇప్పుడు వీళ్ళు కూడా కాదు, వీళ్ళు పోలీసులు అయ్యి ఉండి అందులో రకరకాలుగా ట్రైనింగ్ అయిన ఆఫీసర్లు అయ్యి ఉండి మరి వీళ్ళు ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారు? అంటే ఇంకెప్పటికీ మనం దొరకము అనే ఒక మైండ్ సెట్ ఉంటుందా ఈ చేసేటప్పుడు? కాదు, దొరకము అనేటువంటి మైండ్ సెట్ ఏమంటే అంత పెద్ద ఆయనే చేస్తున్నాడు, ఆయన ప్రొటెక్ట్ చేసుకునేటప్పుడు నేను ప్రొటెక్ట్ అవుతాను కదా అనేటువంటి ఒక చిన్న అభయం, దాని మించి ఏం లేదు. ప్రిన్సిపల్ ఆఫ్ క్రైమ్ ఏమిటంటే ఎలాంటి క్రైమ్ చేసినా కూడా ఏదో క్లూ వదలాల్సిందే. ఇట్ ఈస్ ప్రిన్సిపల్, దాన్ని మించిపోలేం. సూర్యుడు మబ్బులు లేకపోతే ఎండ కాయాల్సిందే, చురుకుదనం వస్తుంది, అది ప్రిన్సిపల్. అదే విధంగా ఎటువంటి వాళ్ళు ఏం చేసినా కూడా ఆ ప్రిన్సిపల్ ప్రకారం దొరికి తీరుతారు. బట్ ఒకటేమిటంటే ఆయన 10 తప్పులు చేసినప్పుడు దాంట్లో ఒకటి నేను చేసుకొని నేను బాగుపడితే తప్పేమిటి అనే ఉద్దేశంతో డెఫినెట్ గా వీళ్ళ స్వార్థం కోసం ఈ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇద్దరిని బెదిరించమంటే 10 మందిని బెదిరించిన తర్వాత ఇద్దరు నా సొంతానికి బెదిరించుకుంటే తప్పేముంది అని చేసినారు, చేసే తీరుంటారు, అది కూడా బయటకు వస్తుంది. ఎందుకంటే అదే కాకుండా ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ముందుకు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి, అయ్యా ఫలానా పోలీస్ ఆఫీసరు ఈ విధంగా నన్ను పిలిపించినారు ఫలానా దగ్గర. ఇప్పుడు వాళ్ళల్లో భయం ఏమిటంటే వాళ్ళు ఏదైనా గోల్మాల్ ఏదైనా చేస్తూ ఉంటే నేను ఏదో ₹1 కోటి ఇచ్చుకున్నాను, 100 కోట్ల స్కామ్ నేను చేశాను, అది బయటకు వస్తుందని చెప్పకపోవచ్చునేమో. కానీ జనరల్ గా దాన్ని ఏమైతే ఏమైంది, నేను చేసి నన్ను ఈ విధంగా చేశారు కదా అని ముందుకొచ్చి చెప్పాల్సిన తరుణం ఇది. డెఫినెట్ గా వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరు చేయరంటే ఈ హవాలా మనీలో దొరికిపోతే నేను హవాలా చేసినానని దొరికిపోతానని భయపడేవాళ్ళు తప్ప మిగతా వాళ్ళు డెఫినెట్ గా ముందుకు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి. ఇస్తే మిగతావన్నీ బయటకు వస్తాయి. ఆ విధంగా జరిగిందని తెలుసు, జరిపారు, సంపాదించారు అని కూడా తెలుసు. డెఫినెట్ గా ఇటువంటి అంటే ల్యాండ్స్ ట్రాన్స్ఫరో మనీ ట్రాన్స్ఫరో జరిగి ఉంది. డెఫినెట్ గా ఇది ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది అనుకుంటున్నాను. లోపల కూడా ఇప్పుడు ఒకవేళ మీరు అన్నట్టు బాధితులు లేకపోతే వాళ్ళు ఒకవేళ తప్పు చేసిన వాళ్ళు చేయని వాళ్ళు వచ్చినా మళ్ళీ అది రికవరీ అవుతుందా? వీళ్ళు బెదిరించి తీసుకున్న డబ్బు ఇదంతా రికవరీ అయ్యే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఒకటి మనీ వచ్చి క్యాష్ లోనే పోయి ఉంటుంది, మనీ ట్రాన్స్ఫర్ చేసిండరు. బట్ ప్రాపర్టీస్ ఏవైతే ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు సార్ 4 ప్లాట్లు ఉన్నాయంటే
వాడి కాకపోయినా వాడు బావకో బామర్దుకో రాసి ఇచ్చింటారు కదా, ఆ రికార్డెడ్ డాక్యుమెంట్ ఉంటుంది కదా, డెఫినెట్ గా ఇటువంటివి బయటకు వస్తాయి. కాకపోతే ఇటువంటి కేసులో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏం చేస్తారంటే లాస్ట్ వరకు చెప్పరు, అందరూ నోటిపైన వేళ్ళు వేసుకుంటారు. చూసేవాళ్ళు ఏమైపోయింది అనుకుంటారంటే వాళ్ళు పొలిటికల్ అంతా ఒకటేరా, బాబు నన్ను చూసుకో, మళ్ళీ నేను పవర్ లోకి వస్తే నిన్ను చూసుకుంటాననేటువంటి ఒప్పందంలో ఉండింటుంది, అందుకే నోరు మూసుకున్నారు అనేటువంటి భావన అందరిలోనూ కలుగుతూ ఉంటుంది. బట్ ఇంకొంచెం ముందుకు వెళితే ఇప్పుడు మొన్ననే ఎలక్షన్లు అయినాయి, ఇంకా డిక్లేర్ కూడా కాలేదు, పెట్టెలన్నీ ఉన్నాయి వేరే రాష్ట్రాల్లో, కాబట్టి స్లో డౌన్ లో ఉన్నట్టు కనపడుతూ ఉంటుంది మనకి. అదే ముఖ్యమంత్రి క్లియర్ గా అన్నారు కదా, ఈ ఎన్నికల కోడ్ ఇవన్నీ అయిపోయాక ఉంది. అందుకే నేను ఇవాళ టైటిల్ కూడా మనం పెట్టింది తద్దరిల్లిపోతుంది అని. ఎందుకంటే ఎవరెవరు ఉన్నారో ఈ ఒక్క వ్యవహారమే కాదు, చాలా వ్యవహారాల్లో అన్ని బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. రైట్, రాపోల్ భాస్కర్ గారు జాయిన్ అయ్యారు, న్యాయవాది. సో ఇందులో లీగల్ యాంగిల్ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. భాస్కర్ గారు నమస్కారం. ఈ ఫోన్ ట్యాప్ వ్యవహారంలో రెడ్డన్ గారు మాజీ సీనియర్ అధికారి, వారు పోలీస్ అధికారి, ఇందులో చెప్పారా పోలీస్ యాంగిల్ అసలు ఏంటి, ఎందుకు చేయొచ్చు ఎందుకు చేయకూడదని. కానీ ఇప్పుడు దీని తదనంతర పరిణామాలు, ఈ ఆఫీసర్ల పరిస్థితి ఏమిటి, ఆ తర్వాత ఇందులో మిగతా వాళ్ళ పేర్లు బయటకు వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి, హౌ సీరియస్ దిస్ యాక్ట్, ఎలాంటి శిక్షలు పడతాయి, అసలు నిజంగా ఇది ముందుకెళ్తుందా, వాటి గురించి చెప్పండి. ముఖ్యంగా రైట్ టు ప్రైవసీ యాక్ట్ ఉందండి. ఆర్టికల్ 21 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా క్లియర్ గా చెప్తుంది ఏ వ్యక్తికైనా ప్రైవసీ ఉండాలి. అవును, అతని యొక్క ప్రైవసీ రైట్స్ ని అపహరణ చేయటం కానీ, ట్రాక్ చేయటం కానీ, ట్యాప్ చేయటం కానీ చట్ట వ్యతిరేకం అని క్లియర్ గా ఆర్టికల్ 21 చెప్తా ఉంది. ముఖ్యంగా గతంలో ఉండేటటువంటి పోలీస్ అధికారులు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు, తర్వాత ప్రభుత్వ ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి కొంతమంది అందరు కలిసి ఈ ఫోన్ ట్యాపింగ్ అని విచ్చలవిడిగా వాడటం అనేటటువంటి జరిగింది. అది చాలా మంది వ్యక్తిగతమైనటువంటి జీవితాలని ప్రభావితం చేసింది. వాళ్ళందరినీ కూడా ఆగం చేసేటటువంటి పరిస్థితి కనపడ్డది. ఒకటే కాదండి, కొన్ని వందల మంది, వేల మంది శత్రువుల మీద, సేమ్ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తుల మీద, లేదు పోలీస్ ఆఫీసర్ల మీద, లేదు సొంత పార్టీలో ఉండేటటువంటి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మీద, లేదు కుటుంబ సభ్యుల మీద విపరీతంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటి పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటి జరగటమే కొంచెం ఇబ్బందికరమైనటువంటి అంశం. అయితే ఏంటంటే వీళ్ళందరికి సంబంధించినటువంటి రైట్స్ ని అన్నిటిని కూడా ఆర్టికల్ 21 ని వయలేట్ చేయటం, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేయటం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఇది ఎస్టాబ్లిష్ కాదు, ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఎస్టాబ్లిష్ అవుతున్న దశలో ఉంది. ఎస్టాబ్లిష్ అయ్యి అక్యూజ్డ్ అందరూ కూడా రేపు కన్విక్ట్ అయితే ఎలాంటి శిక్షలు ఉంటాయి దీనికి? ముఖ్యంగా గతంలో ఒకటి ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ 1885 అని స్వతంత్రం రాకముందే దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎవరైనా ఒక వ్యక్తి ప్రైవసీని దెబ్బతీసేటటువంటి పద్ధతుల్లో